అందరికీ నమస్తే. నేను మీ స్నేహ. శ్రీశైలంలో ఉన్న హేమారెడ్డి మల్లమ్మ గారిని మేము దర్శించడం జరిగింది. అమ్మవారు కర్ణాటకలో జన్మించారు. అమ్మ శివ ధ్యానంలో ఉంటూ శివయ్యనే ప్రతినిత్యం పూజిస్తూ అమ్మ కాలం గడిపేది. అత్తింట్లో హింసలు పోరు చాలా అమ్మ అనుభవించింది. తర్వాత తను శ్రీశైలంలో శివధ్యానంలో ఉండాలని శివుని కోసం తపస్సు చేస్తూ శ్రీశైలంలోనే ఉండిపోయింది. మల్లికార్జున స్వామి అమ్మకు దర్శనమైనప్పుడు అమ్మ పడ్డ ఆనందం, ఆ ఆనందం వల్ల వచ్చిన కన్నీరు ఆనంద బాష్పాలుగా ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది. ఆ ఆనంద బాష్పాలు మనకి ఇప్పటికీ పండితులు మనకు తీర్థంగా ఇస్తున్నారు. అక్కడ అమ్మ వాడిన కొలను, అందులో నీళ్లు ప్రతినిత్యం తీసుకెళ్ళి శివ అభిషేకం చేస్తూ శివయ్యను పూజిస్తూ అమ్మ చాలా కాలం ఇక్కడే గడిపింది. అమ్మ వాడిన చాలా వస్తువులు ఇక్కడ ఉన్నాయి. తప్పకుండా అందరూ అమ్మవారిని దర్శించండి. అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.